అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఓ ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఎట్ ఎ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cop. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. Enough, Sumit. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. ఐ సీ. Nice to meet you, Anuradha. Hi. Sumit, you didn't tell me about your super cop wife? We're going through divorce. Oh, sorry. యా సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right Brishna? Yeah. Cool. Cool? Cool. I'm sorry. Okay. Yeah, వెళ్ళు. నాన్న. లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్ణ నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జెలస్ మై ఫుడ్. అండ్ ప్లీజ్, నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసేం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే?
టెటనస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమ్ ఇన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు. ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదినా. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది ఎస్ఓని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షూర్ యూ, మేము విద్యాన్ని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే, ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరేం చేసేవాళ్ళో చెప్పండి. ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, మిస్టర్ ఆదిత్య, ఆదిత్య, మెయిల్స్ పంపేవాళ్ళు ఈ స్టూడెంట్స్ ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు. అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్యరాయ్ వెతికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead.
జై హింద్ సార్. ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని. కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్, నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసించారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. STF నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో, క్షేమంగా పార్కుకి చేరుకున్నావా బిడ్డా? అన్న, నేను మీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని నేరుగా కలిసి సారీ చెప్పాలి, అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. పిలుపు వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్లరు. వెయిట్ చేయి. అలాగే అన్నా. ఇదిగో, ఈ ఫోన్లో సిమ్ తీసి కాల్ చేయి. ఇంకో 10 రోజుల తర్వాత కొత్త సిమ్ ఇంకో ఫోన్లో వేయి. ప్రభాకర్, వచ్చేస్తాను కొడక. ఎప్పుడు దాకా తప్పించుకు తిరుగుతావురా? తప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడ చూడు, అటువైపు వెనక చూడు. ఆదిత్య, ప్రభాకర్, ఆదిత్య, ప్రభాకర్! ఏమైంది? ఇటువైపే వెళ్ళని చూశాను. ఇంతలో ఏమయ్యాడో అర్థం కావట్లేదు.
అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఓ ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఎట్ ఎ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cup. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. Enough, Sumit. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. I see. Nice to meet you, Anuradha. Hi. Sumit, you didn't tell me about your super cop wife. We're going through divorce. Oh, sorry. Yeah. సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right, Brishna? Yeah. Cool. Cool? Cool. I'm sorry. Okay? Yeah, వెళ్ళు. నాన్న. లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్ణ నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్ నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే?
టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమ్ ఇన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు. ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదిన. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది ఎస్ఓని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షో యూ, మేము విద్యాని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటేజ్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే, ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకెలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, మిస్టర్ ఆదిత్య, ఆదిత్య, మెయిల్స్ పంపేవాళ్ళు ఈ స్టూడెంట్స్ ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు. అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్యరాయ్ వెతికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead.
జై హింద్ సార్. ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని, కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్, నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసి ఉంచారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. ఎస్టీఎఫ్ నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో, క్షేమంగా పార్కుకి చేరుకున్నావా బిడ్డా? అన్న, నేను మీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని నేరుగా కలిసి సారీ చెప్పాలి, అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. పిలుపు వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్లరు. వెయిట్ చేయి. అలాగే అన్నా. ఇదిగో, ఈ ఫోన్లో సిమ్ తీసి కాల్ చేయి. ఇంకో 10 రోజుల తర్వాత కొత్త సిమ్ ఇంకో ఫోన్లో వేయి. ప్రభాకర్, వచ్చేస్తాను కొడక. ఎప్పుడు దాకా తప్పించుకు తిరుగుతావురా? తప్పించుకోవడానికి వీలేదు. చూడు ఆదిత్య. ప్రభాకర్, ఆదిత్య, ప్రభాకర్, ఏమైంది? ఇటువైపే వెళ్ళడం చూశాను. ఇంతలో ఏమయ్యాడో అర్థం కావట్లేదు.
అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఓ ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఎట్ ఎ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cup. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. Enough, Sumit. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. ఐ సీ. Nice to meet you, Anuradha. Hi. Sumit, you didn't tell me about your super cop wife? We're going through divorce. Oh, sorry. Yeah. సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right Brishna? Yeah. Cool. Cool? Cool. I'm sorry. Okay? Yeah, వెళ్ళు. నాన్న. లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్ణ నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్ నువ్వు నన్ను ఇలా ఆను గిను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే?
టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమ్ ఇన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు. ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదినా. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది యశోని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. yes సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షో యూ, మేము విద్యాని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటేజ్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరేం చేసేవాళ్ళో చెప్పండి. ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య. మెయిల్స్ పంపేవాళ్ళు ఈ స్టూడెంట్స్ ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు. అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే he was literally crushed by the tanker on the road and left there to die. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్య రాయ్ వెతికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead.
జై హింద్ సార్. ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని, కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగం అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్, నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసి ఉంచారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. ఎస్టీఎఫ్ నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో, క్షేమంగా పార్కుకి చేరుకున్నావా బిడ్డా? అన్న, నేను మీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని నేరుగా కలిసి సారీ చెప్పాలి, అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. పిలుపు వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్లరు. వెయిట్ చేయి. అలాగే అన్నా. ఇదిగో, ఈ ఫోన్లో సిమ్ తీసి కాల్ చేయి. ఇంకో 10 రోజుల తర్వాత కొత్త సిమ్ ఇంకో ఫోన్లో వేయి. ప్రభాకర్, వచ్చేస్తాను కొరక. ఎప్పుడు దాకా తప్పించుకు తిరుగుతారా? తప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడ చూడు, అటువైపు వెనక వైపు చూడు. ఆదిత్య, ప్రభాకర్, ఆదిత్య, ప్రభాకర్! ఏమైంది? ఇటువైపే వెళ్ళని చూశాను. ఇంతలో ఏమయ్యాడో అర్థం కావట్లేదు.
అరే మేడం, హౌ కమ్ యూ డింట్ ఈవెన్ కాల్? ఐ గెస్ కొన్ని రోజుల వరకైనా ఇది ఇంకా నా ఇల్లే కదా. ఆఫ్ కోర్స్ నీ ఇల్లేది. కానీ నువ్వు ఇలా అడ్డుగా నిలబడి ఉంటే నేను లోపలికి ఎలా వస్తాను సుమిత్? కమ్ కమ్. ఓ ఐఎమ్ సో సారీ, ఐ థింక్ ఐ గాట్ ఇన్ ఇట్ రాంగ్ టైమ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. Brishna, this is Anuradha, my wife. She is a super cup. Anuradha, this is Brishna, Afghan Pashtun lineage from Hamburg, Germany. One of the world's leading YouTuber. Enough, Sumit. మేమిద్దరం కలిసి నా కవితల మీద ఒక పాడ్కాస్ట్ షూట్ చేస్తున్నాం. ఐ సీ. Nice to meet you, Anuradha. Hi. Sumit, you didn't tell me about your super cop wife. We're going through divorce. Oh, sorry. Yeah. సుమిత్, నీకు ఇక్కడ ఇంకా ఎంత టైం పడుతుంది? నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి, అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. 30 minutes, right, Brishna? Yeah. Cool. Cool? Cool. I'm sorry. Okay. Yeah, వెళ్ళు. నాన్న. లేదు, మీరు అమ్మ భోజనం చేసేయండి. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మీ ముద్దుల అల్లుడు ఎవరో బ్రష్ణ అనే అమ్మాయితో తన జీవిత పాడ్కాస్ట్ తయారు చేసుకుంటున్నాడు కింద. నాకెందుకు బాధగా ఉంటుంది? తన లైఫ్ అది. సరే నాన్న, నేను ఉంటాను. ఓకే, బాయ్. అరే, నీ బ్రష్ణ నిన్ను ఇంత త్వరగా వదిలేసిందా? అను, బై ఛాన్స్ నువ్వు జలస్ అయితే ఫీల్ అవ్వట్లేదు కదా? జలస్ మై ఫుట్. అండ్ ప్లీజ్ నువ్వు నన్ను ఇలా ఆను గిన్ను అని పిలవకు. ఇక నువ్వు ఎంతమంది అమ్మాయిలతో వైన్ తాగుతావో, ఎంజాయ్ చేస్తావో, పార్టీ చేసుకుంటావో, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఫర్ గాడ్ సేక్ యార్, మేమిద్దరం ఒక పాడ్కాస్ట్ కోసం రికార్డ్ చేస్తున్నాం. తను ఫారినర్, ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా. నీలాగా టీ అయితే తాగదు కదా. స్టాప్ ఇట్ సుమిత్. నేను నా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను, అది తీసుకుంటున్నా. ఓకే. అండ్ ఇంకొకటి, మన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. సో ఐల్ సెండ్ యూ ద పేపర్స్, ప్లీజ్ సైన్ ఇట్. డన్. కూల్. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసేం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే?
టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? అరే జగదాంబే గారు, సుమిత్ కూడా మీకు ఫీజు ఇస్తాడు కదా, మరి ఇంకేంటి? సరే, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఉండండి. ప్లీజ్ కమ్ ఇన్. జై హింద్ మేడం. జై హింద్. మీకు కొరియర్ వచ్చింది. ఈ ఫోన్ నుండి విద్యకి వీడియో మెయిల్ ద్వారా సెండ్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఇందులో ఇలాంటి ఇమెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మిగతా స్టూడెంట్స్కి కూడా ఇలానే పంపించారు. ఓ స్వదేశ్, నువ్వేంటి ఇక్కడ? నమస్తే వదినా. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది యశ్సోని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూన్. యూ హ్యావ్ టు. yes సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ అష్యూర్ యూ, మేము విద్యాని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే, ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకెలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి. ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, ఇమెయిల్స్ పంపేవాళ్ళు ఈ స్టూడెంట్స్ ని మెడికల్ ర్యాకెట్ వాళ్ళు డబ్బులతో కొనలేకపోయారు. అందుకే ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఈ చెత్త పనులు చేయించారు. సో ఈ ఫోన్లో ఇప్పుడున్న సిమ్ ఢిల్లీ నుండి పర్చేస్ చేశారు, అఫ్ కోర్స్ విత్ ద ఫేక్ ఐడి. ఇంకా దాని ఓనర్ ఎవరనేది మేము కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. సార్, ఇది ఇండోర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ దీక్షిత్ ఇండోర్ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ మీద రాసిన రిపోర్ట్ సార్. సార్, ఎప్పుడైతే ఆయన ఈ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడం కోసం అరెస్టులు చేయడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆయనకి లీవ్ ఇచ్చి పంపించేశారు సార్. అండ్ దెన్ వన్ డే హీ వాజ్ లిటరలీ క్రష్డ్ బై ద ట్యాంకర్ ఆన్ ద రోడ్ అండ్ లెఫ్ట్ దేర్ టు డై. ఆయన అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు సార్. I'll speak to my colleague in Indore. I'll look into this Gautam Dikshit matter. Yes, sir. But Anuradha, you have made a great breakthrough on this case. లేదు సార్, ఈ క్రెడిట్ నేను తీసుకోలేను. ఈ ఫోన్ ఆదిత్య రాయ్ వెతికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అతని చెల్లెల్ని వెతికి తీరాలి. This is a great start. And you are the boss of this case. Anuradha, go ahead.
జై హింద్ సార్. ఆశగా ఉంది అనురాధ మేడం లాంటి బాస్ కావాలని, కానీ ఏం చేయని చెప్పండి, నా రాత. చూద్దాం, ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చిన తర్వాతైనా నా అదృష్టం మారుతుందేమో. మీ నుంచి తప్పించుకోవచ్చు కదా. స్వదేశ్, నా నోటి నుంచి కూడా వినాలనుకుంటున్నావా? గెట్ అవుట్. జై హింద్. వెల్, ఐఎమ్ లీవింగ్ 2 కానిస్టేబుల్స్ ఎట్ యువర్ హౌస్. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్, నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసి ఉంచారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. STF నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. హలో, క్షేమంగా పార్కుకి చేరుకున్నావా బిడ్డా? అన్న, నేను మీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని నేరుగా కలిసి సారీ చెప్పాలి, అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. పిలుపు వచ్చేంత వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్లరు. వెయిట్ చేయి. అలాగే అన్నా. ఇదిగో, ఈ ఫోన్లో సిమ్ తీసి కాల్ చేయి. ఇంకో 10 రోజుల తర్వాత కొత్త సిమ్ ఇంకో ఫోన్లో వేయి. ప్రభాకర్, వచ్చేస్తాను కొరక. ఎప్పటిదాకా తప్పించుకు తిరుగుతారా? తప్పించుకోవడానికి వీలేదు. అక్కడ చూడు, అటువైపు వెనక చూడు. ఆదిత్య, ప్రభాకర్, ఆదిత్య, ప్రభాకర్! ఏమైంది? ఇటువైపే వెళ్ళడం చూశాను. ఇంతలో ఏమయ్యాడో అర్థం కావట్లేదు.